ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ నేతలు. మహారాష్ట్ర సర్కారుతో మాట్లాడి ప్రాజెక్టులపై సర్వే చేసి శాస్త్రీయంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడొద్దన్నారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. గతంలో ఎన్ని ఎకరాలకు నీరిచ్చారో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గోదావరి ప్రాజెక్టులను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత. కృష్ణా జిల్లాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా ఆంధ్రప్రదేశ్ కు అప్పజెప్పారని ఆరోపించారు. 2007లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చినారు మీరు. మీ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ఘనమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా డిపిఆర్ మీ దగ్గర? అప్పుడు మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మహారాష్ట్ర ప్రభుత్వానికి మీరు డిపిఆర్ ఎందుకు సబ్మిట్ చేయలే? ఇవాళ మా ప్రభుత్వం చాలా పకడ్బందీగా, శాస్త్రీయంగా, సహేతుకంగా అన్ని రకాలుగా ఆలోచించి మా అధికారుల సర్వేలు, మహారాష్ట్ర అధికారుల సర్వేలు, తదనంతరం ఇరు రాష్ట్రాల అధికారుల జాయింట్ సర్వేలు, వ్యాప్కోస్ లైడార్ సర్వే అన్ని జరిగిన తర్వాత డిపిఆర్లు తయారైన తర్వాతనే మహారాష్ట్రతో మా ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. కానీ బట్టగాల్చి మీద వారేస్తే బాగుండదని చెప్పి షబ్బీర్ అలీ గారిని కోరుతా ఉన్నా. కృష్ణా డెల్టా 3వ పంటకు నీళ్లు ఇవ్వడానికి తెలంగాణ భూముల్ని ముంచి దగ్గరుండి ప్రాజెక్టులు కట్టించి కృష్ణా డెల్టా 3వ పంటకు నీళ్లు వదిలినటువంటి మీరు ఇవాళ తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎందుకు అడ్డం పడతా ఉన్నారు? మీరు తెలంగాణ బిడ్డలా కాదా మీరు తేల్చుకోవాలని చెప్పి నేను మొన్ననే వారిని సవాల్ చేసిన. 12 లక్షల ఎకరాల సాగు భూమి నల్లగొండ జిల్లాలో సాగుకు యోగ్యంగా ఉంటే కనీసం 4-5 లక్షల ఎకరాలకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్ళు ఇవ్వలే. నార్జన్ సాగర్ ప్రాజెక్టు కింద కానీ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద కానీ, పాత కొత్త మూసి కలుపుకొని కానీ 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలే. బట్ మా ప్రభుత్వం వచ్చినాక ఇవాళ గంధమల్ల బసవాపూర్ రిజర్వాయర్లు, మా సునీతక్క కాన్స్టిట్యున్సీ ఆలేరు, అదేవిధంగా భువనగిరి, పార్ట్ ఆఫ్ నకిరేకల్ 3.5 లక్షలకు నీళ్ళు ఇస్తా ఉన్నాం. గతంలో పాలనలో ఉండి కూడా ఈ ప్రాంతానికి ఏమీ చేయలేకపోయిన నాయకులు ఈరోజు ప్రతి విషయంలో కూడా అడ్డుపడమే కాకుండా తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా ఈ ప్రాంతానికి మద్దతు పలకకపోగా ఆంధ్ర నాయకులు విసిరేసిన మెతుకులను ఆశపడి ఆ రోజు అక్కడ ఊడిగం చేయడమే కాకుండా ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం నిజంగా కూడా మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు ఇంకా కక్కుర్తి పడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. పుట్టిన గడ్డకి ఎందుకు మీరు ద్రోహం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఏ లాభాపేక్షతోని మీరు ప్రజలకు ద్రోహం చేస్తారని నేను అడుగుతున్నాను. అసలు తెలంగాణ ప్రాజెక్టుల మీద మాట్లాడే హక్కు మీకుందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చినాయి? ఆ శంకుస్థాపన చేసిన బండ్లు సమాధి రాళ్ళా లేకపోతే పునాది రాళ్ళా మాకు అర్థం కాని పరిస్థితి.